హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు టాపిక్స్ వచ్చేసి ఏంటి అంటే ఏంజల్ వన్ షేర్ ఏదైతే ఉందో దాంట్లో మనకు క్రాష్ రాబోతుందా, అంటే ఒక 5 to 10% స్టాక్ పడే ఛాన్సెస్ ఉందా, మన రిస్క్ ఎంత అనేది డిస్కస్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీ బాటమ్ అవుట్ అయ్యిందా అంటే మనము ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినాం 54,422 కింద ఉంటే 50,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది అని. బట్ 54,422 మీద ఈరోజు కన్సాలిడేట్ ఆల్మోస్ట్ మనం ఒక 200 పాయింట్స్ స్టాప్ లాస్ 300 అనుకున్నా కూడా స్టాప్ లాస్ ఇవ్వడమే కాకుండా దాని పైన క్లోజ్ ఇచ్చింది, ఎండ్ ఆఫ్ ది డే క్లోజింగ్ పైన ఇచ్చింది. సో అది డిస్కస్ చేద్దాం. అలాగే రేపు నిఫ్టీ ఇంట్రాడే ట్రేడింగ్ ఎలా చేయాలనేది డిస్కస్ చేద్దాం. సో బిఫోర్ దట్ మనం ఏంజల్ వన్తో స్టార్ట్ చేద్దాం. ఏంజల్ వన్ వచ్చేసి ఏంటి అని అంటే ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే దీని లిస్టింగ్ డేట్ వచ్చేసి 5th October 2020లో మార్కెట్లో లిస్ట్ అయింది. ఓకే, సో మన థియరీ ప్రకారం ఏంటంటే 5th October అయితే మనకు దాని హైలో చూసుకొని హై బ్రేక్ అయితే హై వెళ్తాం, లాంగ్ వెళ్తాం, లో బ్రేక్ అయితే షార్ట్ వెళ్తాం. ఇదేమైంది అంటే హై బ్రేక్ అయితే ఈ ఇయర్ మనకు ఫిఫ్త్ అక్టోబర్ రోజు హాలిడే ఉంటే 6th October వచ్చింది. సో ఫ్యూచర్ చూసుకోవాలి కాబట్టి 6th October హై ఒకసారి క్రాస్ అయిన తర్వాత చూడండి ఎంత మంచి ర్యాలీ వచ్చింది అనేది. ఓకే, ఇదొక పాయింట్. ఇంకోటి ఏంటి అంటే ఈవెన్ ఈ ఇయర్ అనే కాదు, లాస్ట్ ఇయర్ కూడా మనం చూసుకుంటే 5th October 2024లో వస్తుంది 25కి. సో సెప్టెంబర్ అక్టోబర్ ఇది. సో October 5th చూసుకున్నాం అనుకోండి, ఇక్కడ 1st 3rd 7th 4th October అండ్ 7th October మీద ఒకసారి కన్సాలిడేట్ అయ్యి క్లోజ్ ఇచ్చి డోజ్ ఇచ్చిన తర్వాత మనం చూడొచ్చు ఇక్కడ ఎంత 18-20% ర్యాలీ చేసింది, అంటే ఆల్మోస్ట్ 2 daysలో అంత ఇంపాక్ట్ ఉంటుంది. ఇంకోటి ఏంటి అని అంటే ఇది ఆల్ టైమ్ హై వచ్చేసి ఏంజల్ వన్ 15th January 2024 రోజు చేసింది. సో మీరు ఈవెన్ 15th January అనేది ఇది ఆల్ టైమ్ హై బ్రేక్ అయ్యే వరకు వ్యాలిడ్ ఉంటుంది. సో మీరు 2025లో వచ్చి 15th January చూశారనుకోండి, 2025 ఇది 20th January 15th January ఈ హైలో. సో ఈ హై బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది. బట్ షార్ట్ సైడ్ వెళ్ళిన తర్వాత చూడండి ఆల్మోస్ట్ ఏప్రిల్ మంత్ వరకు ప్రైస్ దీని కిందనే ఉన్నది. ఎప్పుడైతే దీని మీద మళ్ళీ క్లోజ్ ఇచ్చిందో మంచి ర్యాలీ అనేది వచ్చింది అట్లా. సో ఇప్పుడు ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అని అంటే ఇప్పుడు ఇది ఎందుకు క్రాష్ అవుతుంది అనేది మెయిన్ రీజన్ ఏంటి అని అంటే మనకు 6th October కింద ఆల్రెడీ ప్రైస్ కన్సాలిడేట్ అయ్యి సెల్ సిగ్నల్ ఇచ్చింది. ప్లస్ మనకు ఆల్ టైమ్ హై వచ్చేసి 15th January రోజు చేసింది కాబట్టి ఈ ఇయర్ 2026లో మాత్రం మనకు 16th January, ఎందుకంటే హాలిడే ఉండే 15th రోజు, ఆ రోజు సింగిల్ డే చూడండి 9% ర్యాలీ చేసింది. సో దీని కిందనే ఉన్నది. ఇంకో పాయింట్ ఏంటి అని అంటే మనము ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూసేది ఏదైతే ఉందో బిగ్ లైన్ గ్రీన్ లైన్ ఇది వచ్చేసి 220.86. సో దీని కిందనే ట్రేడ్ అవుతుంది ఏంజల్ వన్. ఎంత ఈరోజు క్లోజింగ్ అంటే 216 దగ్గర క్లోజ్ అయింది. సో దీని కింద ఉన్నంతసేపు సపోజ్ మనము ఇక్కడ షార్ట్ చేస్తే కనుక మన స్టాప్ లాస్ ఏంటంటే దీని హై 227 ఉంది కదా, అట్లీస్ట్ మనం ఎంత అంటే ఒక 2-3% మాత్రమే రిస్క్ తీసుకుంటాం. అంటే 220 పైన 222-223 పైన క్లోజ్ అయితే ఒక 15 minutes కన్సాలిడేట్ అయితే మన స్టాప్ లాస్ టార్గెట్ ఎంత అంటే ఎవ్రీ 5% ఫాల్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము ట్రైలింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో పారామీటర్ చూసుకుంటే ఏంటి అని అంటే ఏంజల్ ఉంది మనకు ఈ 6th October కింద సెల్ సిగ్నల్ వచ్చింది. ప్లస్ ఈ గ్రీన్ లైన్ ఏదైతే ఉందో 220.86 కింద ట్రేడ్ అవుతుంది, ప్రైస్ కన్సాలిడేట్ అయింది చాలా రోజుల తర్వాత. అండ్ ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 2024లో చేసిన 15th January కిందనే ఉంది. ఈ 3 పారామీటర్ చూసుకుంటే సెల్ సిగ్నల్ వచ్చింది కాబట్టి, సెల్ సిగ్నల్ అంటే షార్ట్ సైడ్. మనం పర్సనల్గా నేను ఇండిపెండెంట్ ట్రేడర్ని, నాట్ సెబీ రిజిస్టర్ అడ్వైజర్, నా ఒపీనియన్ చెప్తున్నాను అన్నట్టు. ప్రైస్ ఎప్పుడు ఎట్లా యాక్టివ్ అవుతుందని నా ఎక్స్పీరియన్స్ బట్టి. సో ఇక్కడ యాక్టివ్ అయినట్టు అనిపిస్తుంది ప్రైస్. రిస్క్ ఎంత అంటే మనం 2-3% అట్లా 232 మ్యాక్స్ దాని మీద కన్సాలిడేట్ అయితే ఎగ్జిట్ అవుతాం. లేదు ఎవ్రీ 5% ఫాల్ వస్తే కనుక అట్లా. ఇది మనము అంచనా వేయలేము, కానీ దాని కింద ఉన్నప్పుడు అలర్ట్గా ఉండడం చాలా అవసరం. ఇట్లా దేంట్లో వచ్చింది అని అంటే ఐటీసీలో నేను మొన్న కూడా చూపించిన కదా, ఇది ఇది గ్రీన్ లైన్ కింద ఉన్నప్పుడు 2 నెలల దాకా ఎవరు పట్టించుకోలేదు. ఇది ఏదైతే ఉందో 499 కింద ఉన్నప్పుడు ఏమైతుంది అనుకున్నారు. ఈరోజు ఏడుంది ప్రైస్ 300కి వచ్చింది 400 నుండి. అంటే ఆల్మోస్ట్ 25% షార్ట్ మార్కెట్ అనేది పడిపోయింది, ప్రైస్ అనేది పడిపోయిందా లేదా అట్లా అన్నట్టు. సో అటువంటి లెవెల్స్ వచ్చినప్పుడు ఏంటి అని అంటే మనం అలర్ట్గా ఉండడం బెటర్. సో నేను అనుకునేది ఏంటి అంటే ఏంజల్ వన్లో అది ఇంటర్నల్గా ఏం ఇన్ఫర్మేషన్ ఉందనేది మనకు అనవసరం, మనం లెవెల్సే చూస్తాం. అది గుడ్ న్యూస్ అయినా బ్యాడ్ న్యూస్ అయినా దానికి లెవెల్స్ అయ్యి. సో నేను అనుకునేది ఏంటంటే ఏంజల్ వన్ క్రాష్ అయ్యే ఛాన్స్ ఉంది అనుకుంటాను. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. వీఆర్ టేకింగ్ జస్ట్ స్మాల్ రిస్క్. సో హయ్యర్ రివార్డ్ కోసం వెయిట్ చేస్తున్నాం అది. సో ఇది ఏంజల్ వన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే బ్యాంక్ నిఫ్టీ గురించి. బ్యాంక్ నిఫ్టీ డే చార్ట్ చూసుకుంటే ఈరోజు క్లోజింగ్ వచ్చేసి 54,876. అంటే మనం అనుకున్న ఈ 54,422 ఏదైతే ఉందో దానిపైన
నిన్న కొంచెం టచ్ అయినట్టు అయింది ప్రైస్, క్లోజ్ కూడా కిందనే ఇచ్చింది. బట్ ఈరోజు ఏంటి అంటే ఓవరాల్గా అక్కడనే కన్సాలిడేట్ అయ్యి మీదికి వెళ్ళిపోయింది ప్రైస్. ఎండ్ ఆఫ్ ది డే క్లోజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మార్కెట్లో. ఎండ్ ఆఫ్ ది డే క్లోజింగ్ పైన ఇచ్చింది. ఇది బాటమ్ అయ్యిందా అని అంటే ఇప్పుడే చెప్పలేము. బట్ 54,422 కింద కనుక మళ్ళీ క్లోజ్ ఇస్తే కనుక సేమ్ నేను చెప్పిన అది ఏదైతే ఉందో 5% టు 10% షార్ట్ అనేది మార్కెట్ సైడ్ పడే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి ఎట్లా అంటే ఇది నేను అన్నా కదా 10 టు మనము ఒక 10 అటెంప్ట్స్ చేస్తే అలా ఒక 2-3 ఫెయిల్ అవుతాయి. ఇప్పుడు మనం అటెంప్ట్ చేసిన ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయింది, ట్రేడర్ కూడా కన్ఫ్యూజ్ అవుతాడు, రెండోసారి కన్ఫ్యూజ్ అవుతాడు, చేస్తుంది మార్కెట్ అట్లా సమ్ టైమ్స్. మూడోసారి ఏమవుతుంది అంటే అది సింగిల్ డైరెక్షన్లో వెళ్ళిపోతూ ఉంటుంది అట్లా. ఇప్పుడు నిఫ్టీ కూడా నేను చెప్పిన ఈ లెవెల్ ఉంది కదా, ఏది ఇది 24,730. మొన్న ఏమైంది అని అంటే సరే ఇక్కడ 2 టైమ్స్ మంచి ప్రాఫిట్ ఇచ్చింది, థర్డ్ టైం వచ్చినప్పుడు కిందికి వచ్చినట్టు వచ్చి పైన క్లోజ్ ఇచ్చింది. మనం ఇది ఏంటంటే లాంగ్ తీసుకున్నాం, అది ఏమైంది స్టాప్ లాస్ హిట్ అయింది. మళ్ళీ రెండోసారి ఏం చేసింది, మళ్ళీ లాంగ్ తీసి ఇక్కడ సరే పడిపోయిందని మళ్ళీ షార్ట్ తీసుకుంటే ఇక్కడ లాంగ్ ఇది మార్కెట్ మళ్ళీ స్టాప్ లాస్ హిట్ అయి పైన క్లోజ్ ఇచ్చింది. ఇది ఇచ్చినాక ఏమైంది థర్డ్ అటెంప్ట్లో కింద క్లోజ్ ఇచ్చి తర్వాత ఫాల్ అనేది వచ్చింది. అంటే అట్లా మనం ఏంటంటే స్టిక్ అయి ఉండే ఏమైంది అని వదిలేసిన టైంలో, ఏమైతుంది అని వదిలేసిన టైంలో ప్రైసెస్ అనేటివి ర్యాండమ్గా మూవ్ అవుతూ ఉంటాయి అన్నట్టు. సో నేను అనుకునేది ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ అదే జరిగింది. ఇప్పుడే బాటమ్ అవుట్ అంటే ఇంకొంచెం టైం పడుతుంది, ఒక 1 వీక్ అట్లా. కొన్ని సమ్ లెవెల్స్ ఉన్నాయి, ఒకటేసారి మనం డిస్కస్ చేస్తే కాంప్లికేటెడ్ అయిపోతుంది, మనకు అర్థం కాదు. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఏంది అంటే చూద్దాం, ఒక 2-3 డేస్ చూద్దాం. ఇప్పుడైతే సెల్ సైడ్ వస్తే మాత్రం అగైన్ 54,422 లెవెల్ ఏదైతే ఉందో బ్యాంక్ నిఫ్టీ, ఆ లెవెల్ కిందికి వస్తే మాత్రం మళ్ళీ మనం షార్ట్ సైడ్ చూడడమే బెటర్. మార్కెట్ బాటమ్ అవుట్ అయిందా అంటే ఇప్పుడే చెప్పలేమున్న సిచ్యువేషన్ బట్టి, ఇంకా పడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి మార్కెట్లో. బట్ ఏదైనా మనం రిస్క్ ఇక్కడ ఎంత యాక్సెప్ట్ చేసినాం, 54,422 దగ్గర స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ 54,722, ఒక 300 పాయింట్స్ రిస్క్ తీసుకున్నాం. ఎంతకి ఒక 3,000 పాయింట్స్ రివార్డ్ కోసం. ఫెయిల్ అయింది, మళ్ళీ వెయిట్ చేస్తాం. ఇక్కడనే ఉండదు కదా ప్రైస్, ఖచ్చితంగా ఎటో సైడ్ బౌన్స్ అవ్వాలా, అవుతుంది అన్నట్టు. ఇంపార్టెంట్ లెవెల్స్ వచ్చినప్పుడు అవుతుంది, లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించింది. సో షార్ట్ సైడ్ 54,422 వస్తే మళ్ళీ ఒకసారి సెల్ సైడ్ చూడడం బెటర్. కమింగ్ టు నిఫ్టీ ఇంట్రాడే రేపు ఎట్లా ఉంటుంది మూవ్ అనేది, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి నిఫ్టీది. ఇంట్రాడే అనేది నాట్ ఓన్లీ రేపటి కోసమనే కాదు, మీకు లైఫ్ లాంగ్ యూజ్ అయ్యేటట్టు ఉంటుంది టాపిక్. కొంచెం ఇంట్రెస్ట్గా అయితే కనుక యూ విల్ బి గెటింగ్. ఫస్ట్ ఏమంటారంటే ఇంట్రాడేలో జనరల్గా అందరు చెప్పే థియరీ ఏంది అంటే ఫస్ట్ 15 మినిట్ హైలో చూసుకోండి, ఎటు బ్రేక్ అయితే అటే ర్యాలీ చేస్తుంది అనుకుంటారు. సరే రేపు కూడా నిఫ్టీ ఫస్ట్ 15 మినిట్స్ హైలో చూసుకోండి, నో డౌట్ అందులో. ఎటు బ్రేక్ అయితే అటు మార్కెట్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంటే మనము ట్రేడర్ మీ సైకలాజికల్గా స్టక్ అయిపోతాం. అందులో ఏంది అని అంటే బ్రేక్ అయిన తర్వాత మన ఎంట్రీ ఎక్కడ, మన టార్గెట్ ఎంత, మన స్టాప్ లాస్ ఎంత, ఈ పారామీటర్స్ తెలియనప్పుడు ట్రేడింగ్లో దిగొద్దు. లేదంటే మార్కెట్కి దొరికిపోయే ఛాన్స్ ఉంటుంది. మన ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎక్కడ కూడా ఐడియా ఉండాలి. అది లేదు అనుకోండి మార్కెట్లో మనము బ్లాక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇంట్రాడే పరంగా ఎట్లా చేయాలంటే రేపటి 15 మినిట్స్ అనే కాదు, నేను ఎప్పుడైనా 15 మినిట్స్ అని చెప్తే ఆ థియరీని మీరు అలాగే ఫాలో అవుతే బెటర్. సో ఇప్పుడు ఏం చేద్దాము అని అంటే నిఫ్టీ నాకు నిన్న ఫస్ట్ 15 ఈ రోజు కాదు కానీ నిన్నైతే ఫస్ట్ 15 మినిట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ నాకు. సో ఏం చేద్దామంటే ఇక్కడ మనము లైన్స్ గీద్దాం. సో ఇది ఫస్ట్ 15 మినిట్ హై అండ్ ఇది ఫస్ట్ 15 మినిట్ లో, రైట్. మనం ఏం చేస్తామంటే జనరల్గా ఇది బ్రేక్ అయింది కదా అని చెప్పి బై చేస్తాం, కిందికి వస్తుంది. ఇది బ్రేక్ అవుతుంది కదా అని చెప్పేసి పుట్టుకుంటాం, అంటే ఇక్కడ స్టాప్ లాస్ ఏందో మనకు తెలియదు. ఇది బ్రేక్ అయింది కదా అని చెప్పేసి మళ్ళీ షార్ట్ చేసి పుట్టుకుంటాం. ఇది మళ్ళీ రివర్స్ కొడుతుంది, నాంచి మనం పుట్టు హోల్డ్ చేస్తే ఏం చేస్తా అంటే పైకి వెళ్ళిపోతుంది. అవుట్ అయిపోయినామా లేదా మార్కెట్లో అట్లా. ఇది అట్లా ఉండదు థియరీ. ఇంట్రాడే ఎట్లా చేయాలని ఇప్పుడు క్లియర్గా చెప్తానండి. ఫస్ట్ 15 మినిట్ హైలో నోట్ చేసుకోండి, నో డౌట్. నెక్స్ట్ ఏంది అని అంటే ఈ 15 మినిట్స్ పైన ఏదైనా ఒక నెక్స్ట్ అంటే ఏ క్యాండిల్ అయినా అది 1 అవర్ తర్వాత కావచ్చు, 2 అవర్స్ తర్వాత కావచ్చు, లేదంటే ఇమీడియట్లీ ఒక 5 మినిట్ క్యాండిల్ అనేది క్లోజ్ ఇవ్వాలి. క్లోజ్ ఇచ్చినప్పుడే మనము ఆ నెక్స్ట్ క్యాండిల్ ఎంట్రీ తీసుకుంటాం. సపోజ్ ఇప్పుడు మనం షార్ట్ సైడ్ నిన్న సింగిల్ డే అనుకున్నాం, ఇంట్రాడే అనుకున్నాం. నిన్న ఏమైంది అంటే నిఫ్టీ ఇక్కడ క్లోజ్ ఇచ్చింది చూడండి, దీని హైలో చూడండి. ఫస్ట్ 15 మినిట్ హై ఎంత ఉంది, 23,248, లో 23,098. 23,248 పైన ఒక 5 మినిట్ క్యాండిల్ కూడా క్లోజ్ చేయలేదు. బట్ 23,098 కింద ఒక క్యాండిల్ క్లోజ్ ఇచ్చింది. ఏ క్యాండిల్ ఇచ్చింది, ఇది లో చూడండి ఎంత ఉంది, 23,099, క్లోజ్ 23,100. ఈ క్యాండిల్ కూడా ఇవ్వలేదు, ఇది ఇచ్చింది 23,000. ఈ క్యాండిల్ కింద ఇది లో ఇచ్చింది. మన షార్ట్ ఎక్కడ ఉంటుందంటే ఈ క్యాండిల్ లో చూడండి 23,055, ఇక్కడ మన షార్ట్ ఉంటుంది. మనం ఏం చేస్తామనంటే ఇది బ్రేక్ కానీ ఇలా 3 సార్లు వచ్చింది అనుకుంటాం, అది కిందికి మీదికి పైసలు అవుతాయి.
సో 23,055 అనేది మీరు నా టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది లింక్లో చూడండి, అందులో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన అంటే చెప్పిన 23,055 ఎందుకు నేను సెల్ అనేది. సో 23,055 మన సెల్ ఓకే, మనము పుట్టో బై చేసినాం లేదంటే నిఫ్టీని షార్ట్ చేసినాం అనుకుందాం. మరి దీనికి స్టాప్ లాస్ ఎక్కడ పెడతాము అని అంటే ఈ ఫస్ట్ 15 మినిట్స్ హై రేంజ్ ఉంది, హై లో ఉంది చూడండి, 23,248 హై ఉంది, 23,098 అనేది లో ఉంది. అంటే వేరియేషన్ ఎంత ఉంది మొత్తం ఫస్ట్ 15 మినిట్ హైలోలో అప్రాక్సిమేట్లీ మనకు 150 పాయింట్స్ ఉంది. 150 పాయింట్స్ అయినప్పుడు దీంట్లో డివైడెడ్ బై 2 కొడితే 75 అవుతుంది కదా, ఆ 75 పాయింట్స్ స్టాప్ లాస్, 75 పాయింట్స్ మన టార్గెట్, సింపుల్. సో ఇప్పుడు 23,055 మైనస్ 75 ఎంత అవుతుంది, మైనస్ 75 అయితే 22,055 975 అవుతుంది, 22,975 22,975 ఇది మన టార్గెట్. మన టార్గెట్ హిట్ అయింది కదా, ఇది మన టార్గెట్. మన టార్గెట్ హిట్ అయినప్పుడు మన మార్కెట్ రివర్స్ వెళ్తుంటే ఏమైంది, ఇక్కడ ఎంట్రీ పాయింట్కి వచ్చింది ప్రైస్, ఎంట్రీ పాయింట్కి వచ్చి ఎక్కడ క్లోజ్ చేయలే, మనకి ఎగ్జిట్ ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయింది, మనకు ఛాన్స్ ఇచ్చింది ఒక గంటన్నర 2 గంటలు ఎగ్జిట్ కానీకే. తర్వాత దీని కింద క్లోజ్ అయితేనే మనం ఎంట్రీ తీసుకుంటాం, రాలేదు, సెల్ అయిపోయింది, సరే స్మాల్ ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు బై సైడ్ వెళ్ళింది మార్కెట్, మరి పైకి వెళ్తుంది అని చెప్పి మనం కన్ఫ్యూజ్ అవుతాం. దీంట్లో ఏం చేయాలి అని అంటే సేమ్ ఇదే హైలో ఇదే లైన్, ఈ లైన్ పైన క్లోజ్ ఇచ్చింది కదా, క్లోజ్ ఇచ్చిన తర్వాత దీని హై చూసుకోవాలి. హై ఎంత ఉంది, 23,343 ఉంది. ఈ 23,343 ఏదైతే ఉందో ఇది మన ఎంట్రీ. స్టాప్ లాస్ ఎంత, ఈ ఫస్ట్ 15 మినిట్ వేరియేషన్ ఉంది చూసారా, 150 పాయింట్స్ డివైడెడ్ బై 2 అంటే 75 పాయింట్స్. మన టార్గెట్ ఎంత, 1:1 1:2. సో 343 దగ్గర మన ఎంట్రీ వచ్చింది కదా, ఇక్కడ స్టాప్ లాస్ ఎంత అవుతుంది, 23,345 మైనస్ 75 అంటే ఇక్కడ ఒక 45 పాయింట్స్, అక్కడ ఒక 25 పాయింట్స్, అంటే మన స్టాప్ లాస్ వచ్చేసి 23,000, నేను కలర్ మారుస్తా దీనిది, 23,345 45 పాయింట్స్ ఇక్కడ అంటే 275 దగ్గర పెడదాం రెడ్ కలర్లో, రెడ్ కలర్ 23,275 మన స్టాప్ లాస్, ఇది మన స్టాప్ లాస్. ఇక్కడ మనం ఎంట్రీ ఇచ్చామంటే ఇది మన స్టాప్ లాస్. టార్గెట్ ఎంత అవుతుంది, ఒక్క టార్గెట్ 75 పాయింట్స్, 75 అంటే 23,345 ప్లస్ 75 అంటే 350 ప్లస్ 20 అంటే 420 మన టార్గెట్. ఫస్ట్ టార్గెట్ ఏది, దీనికి నేను పెడతా గ్రీన్ లైన్, ఇట్లా పెట్టుకోవాలా ముందు రెడీగా ఉండాలా ఇంట్రాడేలా. సో ఇది గ్రీన్ అండ్ ఇది గ్రీన్. సో ఫస్ట్ టార్గెట్ 75 పాయింట్స్ అంటే 23,345 ప్లస్ 75 అంటే 23,420 మన ఫస్ట్ టార్గెట్, ఇది ఫస్ట్ టార్గెట్. అండ్ సెకండ్ టార్గెట్ ఏమవుతుంది, మనకి చూడండి ట్రైలింగ్ స్టాప్ లాస్ కింద ఎంట్రీ పాయింట్ కింద క్లోజ్ ఇవ్వలేదు. సెకండ్ టార్గెట్ వచ్చేసి ఇది ఉంది కదా, ఇంకో 75 పాయింట్స్ అంటే 23,345 ప్లస్ 150 అంటే 23,495 500 మన టార్గెట్. సో ఇక్కడికి మన టార్గెట్ వచ్చిందా లేదా, 150 పాయింట్స్ టార్గెట్ ఇమీడియట్లీ. సారీ ఇది ఈ రోజుది ఉన్నట్టుంది డేటా, ఫస్ట్ అయితే మనకి ఇక్కడ 2 టార్గెట్లు వచ్చినాయా లేదా అట్లా అన్నట్టు. ఇట్లా ఇంట్రాడే చేయాలి. మనం ఏం చేస్తామంటే ఫస్ట్ 15 బ్రేక్ అయిందని కాల్ కొంటాం, బ్రేక్ అయిందని పుట్టు కొంటాం, దానికి స్టాప్ లాస్ తెలియదు, టార్గెట్ తెలియదు, ఎంట్రీ తెలియదు, గడబడి అవుతాం. అండ్ ఇవన్నీ పక్కన పెడితే మనం ఇటువంటి మొత్తం కష్టపడితే నెలలో మీకు ఒక 1 lakh మీద ఒక లాట్ వేస్తే కనుక, ఇన్కేస్ ఆప్షన్ ట్రేడర్స్ అయితే కనుక 1 lakh మీద 1 లాట్ వేస్తే మీకు మంత్లీ ఒక 200 పాయింట్స్ మిగులుతున్నాయంటే దట్ విల్ బి వెరీ సక్సెస్ఫుల్ బిజినెస్ అండి స్టాక్ మార్కెట్. వేరే వీడియోలో కూడా మళ్ళీ డిస్కస్ చేస్తా, నేను డైరెక్ట్ మాట్లాడింది డిస్కస్ చేస్తా. ఇప్పుడంటే మనం బ్యాక్గ్రౌండ్లో మాట్లాడుతున్నాం కాబట్టి కొంచెం అంత కంఫర్టబుల్ ఉండదు, బట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మళ్ళీ మీరు పాస్ చేసి అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కూడా అడగండి ఇంట్రాడే ఎలా చేయాలని. సో రేపు కూడా సేమ్ అంతే, నిఫ్టీ ఒక 15 మినిట్స్ హైలో చూసుకోండి. హైలో చూసుకున్న తర్వాత నేను ఇప్పుడు చెప్పిన వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో అట్లా చూసుకోండి. అంటే ఎక్కడ క్లోజ్ ఇస్తుంది, స్టాప్ లాస్ ఎంత, టార్గెట్ ఎంత. సపోజ్ రేపు నిఫ్టీ ఫస్ట్ 15 మినిట్స్ 100 పాయింట్స్ రేంజ్ ఉందనుకోండి, 50 పాయింట్స్ రిస్క్ తీసుకుంటాం, 50 పాయింట్స్ 100 పాయింట్స్ టార్గెట్ పెట్టుకుంటాం, మినిమం 1:1 1:2 వరకు టార్గెట్ పెట్టుకుంటాం అన్నట్టు అట్లా. సో ఇది నేను చెప్పాలనుకుంది ఏంజల్ వన్ గురించి, బ్యాంక్ నిఫ్టీ గురించి అండ్ నిఫ్టీ గురించి. అండ్ రేపు సంబంధించి నిఫ్టీలో ఒక పొజిషన్ ట్రేడ్ రాబోతుంది, మంచి మెగా మూవ్ రాబోతుంది. ఇదంతా రొటీన్ అండి. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళడం, మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి రావడం, దీనికి మనకు ఒక గ్రిప్ ఉండాలి, ప్రైస్ మీద అంచనా ఉండొద్దు, గెస్సింగ్ ఉండొద్దు, మార్కెట్లో క్యాలిక్యులేషన్స్ ఉండాలి. సో ఇది రొటీన్గా జరిగేదే. మళ్ళీ రేపు హైలో చూసుకొని దానికి సంబంధించిన వీడియో కూడా నిఫ్టీ మీద చేస్తే పొజిషనల్గా. నేను అదే అంటున్నాను, నెల మొత్తం కష్టపడితే మీకు ఒక 1 lakh 1 lakh వేసి 200-300 పాయింట్స్ వచ్చినాయంటే చాలా పెద్ద సక్సెస్ అయినట్టు. దానికి చాలా పేషెన్స్ ఉండాలా, ఓపిక ఉండాలా, అప్పుడే వర్కౌట్ అవుతుంది. సో ఇది ఒక్క రోజులో అయిపోయేది కాదు డిస్కషన్. నేను ఇంకా ఫర్దర్ వీడియోస్ కూడా
రికార్డ్ చేస్తా అంటే నేను మాట్లాడి అప్పుడు మీకు కొంచెం ఇంకా కాన్ఫిడెంట్ బిల్డ్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ అండి. గుడ్ నైట్.